దళితుల్ని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. మీ మాటలు జనం మధ్య పంచాయతీలు పెట్టడానికే పనికొస్తాయంటూ కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. రాష్ట్రంలోని మొత్తం 18% జనాభా లక్షలాది దళిత కుటుంబాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఒక దళిత బంధు అనే పథకాన్ని తెచ్చిండు. సరే, దాని మీద కూడా చాలా మంది చాలా మాట్లాడిండ్రు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనాడు మాట్లాడిండు. ఇప్పుడున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడిండు. ఏం చెప్పిండు? కేసీఆర్ 10 లక్షలు ఇస్తుండు, మేము 12 లక్షల రూపాయలు ఇస్తాం అని చెప్పి చేవెళ్లలో మల్లికార్జున్ ఖార్గే గారు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఆ పెద్ద మనిషిని తీసుకొచ్చి ఆయన చేతుల మీదకెళ్లి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని చెప్పి ప్రకటించి రాష్ట్రంలోని దళితుల ఓట్లు కొల్లగొట్టింది. ఏదో కొత్త పాట పాడుతుంది కేటీఆర్. కాబట్టి ఒక దళిత ద్రోహ పార్టీగా బీఆర్ఎస్ ను దళితులందరూ కూడా చూస్తారు. కాబట్టి మీ మాటలకు విలువ లేదు. మీరు చెప్పే మాటలంతా కూడా పంచాయతీలు పెట్టడానికి, వర్గాల మధ్యన వైరుధ్యాలు సృష్టించడానికి ఉపయోగపడుతుంది తప్పితే రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ మీ వల్ల ఒరిగేది లేదని చెప్పి మిత్రుడు కేటీఆర్కి హితవు.